ఏంది కథ అని. మేము మాత్రం మిమ్మల్ని రూపాయి అడిగేది లేదు, అది ఇది కావాలని అడిగేది లేదు. అదే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి చదువు కొంటే నీకు ఎప్పుడు రపరపనేరా ఏమంటారు చూసినావు. ఎల్లని సంసారానికి తెల్లందాకా గుసగుసలు పెట్టిరట ఆలుమగలు. ఏమి లాభం, సంసారం వెళ్ళదు, తెల్లందాకా ఒకటే గుసగుసలు. ఏం చక్కదనం చెప్పుర్రి. రూపాయి ఖర్చు లేదు, ఆ రూపాయి తీసి దాచిపెడితే రేపు పిల్లలకు పనికిరావు. అందుకే చదువుకునేటట్టుగా చేయండి, పిల్లల్ని చదువుకునేటట్టుగా చేయకండి దయచేసి. ఓకే, ధన్యవాదాలు. మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం, ఆట పాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే కుంగిపోతుంటారు, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా.
తీర్చిదిద్దండి. మీరే మాకు దేవుళ్ళు. చిన్న స్వార్థం ఉంటుంది. అదే నేను వీడిని మంచి స్థాయిలో ఉంచితే పెద్దయినాక వీడు నన్ను చూస్తాడు, నా పరకోరి పెడతాడు, నాకు అన్నం పెడతాడు, ముసలిదానులు నాకు పేదోడు వాడాడు ఉంటాడని కొద్దిగా తల్లిదండ్రుల స్వార్థం ఉంటుంది. కానీ ఉపాధ్యాయుల్లో అలాంటి చిన్న స్వార్థం కూడా ఉండదు. మా దగ్గరకు వచ్చిన పిల్లలందరూ కూడా మా పిల్లలే అని మేము భావిస్తాం. వాళ్ళు ఎక్కడ కలిసినా ఎప్పుడు కలిసినా కూడా మేము గుర్తుపట్టకపోయినా కాదు మమ్మల్ని. రిజల్ట్ ఎప్పుడు కనబడుతుంటే ఇలాంటి సరే చదువే కాదు, సాంస్కృతికంగా ఏ రంగంలో కూడా ఒక విద్యార్థి నైపుణ్యాన్ని కనబర్చినప్పుడు గురువులు కానీ తల్లిదండ్రులు కానీ మేడం గారి కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. మేము కూడా హారిక, ఎందుకంటే గత 15 రోజుల నుంచి వాళ్ళిద్దరు పేషెన్స్ ఎంత అయిందంటే హరిబాబు అయితే మాకు కోపం వచ్చింది కొన్ని సందర్భాల్లో, కానీ వాళ్ళిద్దరికి ఈరోజు కొంత స్కిట్కు కొన్ని డ్రెస్సులు లేకపోతే ఈవినింగ్ 5 o'clock కూడా మళ్ళీ పోయి గట్టి చదువు పట్టుకొచ్చుకున్నాడు. అంటే ఒక పని మీద, ఒక చదువు మీద, ఒక ఉద్యోగం మీద, ఏది మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా పై స్థాయికి వస్తారని ఆశిస్తూ మీరు ఇంకా స్థాయిలో ఉండాలి. Thank you.